సినీ ప్రేక్షకులంతా బాహుబలి సినిమా గురించి మాట్లాడుకుంటే అనంతపురం జిల్లాలో మాత్రం పోలీస్ బలి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. టీడీపీ నేతలు కార్యకర్తలకు జీ హుజూర్ అంటున్న కొందరు పోలీస్ అధికారులు పచ్చనేతలు చెప్పే అడ్డమైన పనులని చేసి అడ్డంగా బుక్ అయిపోతున్నారు. ఈ పోలీస్ అధికారి పేరు శివశంకర్. మొన్నటిదాకా అనంతపురం 4th టౌన్ సీఐ. ఇప్పుడు పోలీసు శాఖలో పనిష్మెంట్గా భావించే వేకెన్సీ రిజర్వుకు బదిలీ అయ్యారు. టీడీపీ నేతల ఆశీస్సులతో ఇటీవల ఆయన 4th టౌన్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. మంచి పోస్టింగ్ ఇప్పించిన అధికార పార్టీ నేతల రుణం తీర్చుకోవాలని భావించిన సీఐ శివశంకర్ అడ్డమైన పనులన్నీ చేశారు. బెంగళూరుకు చెందిన మాధవరావు అనే వ్యాపారికి అనంతపురంలో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. వాటిపై ఓ మంత్రి అనుచరుడు కన్నుపడింది. దాన్ని సీఐ శివశంకర్ దృష్టికి తీసుకువెళ్లారు. బెంగళూరు నుంచి ఆ వ్యాపారిని పిలిపించి తుపాకీతో బెదిరించి 11 కోట్ల విలువైన ఆస్తుల్ని కేవలం 6 కోట్లకిచ్చేలా ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించారు. బాధితుడు నేరుగా అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్ రావుకు ఫిర్యాదు చేయటం, విచారణ తర్వాత సీఐ శివశంకర్ను వీఆర్కు పంపటం చకచకా జరిగిపోయాయి. తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకున్నప్పుడు తప్పు చేయించిన మంత్రి అనుచరులను ఎందుకు వదిలేస్తున్నారని కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. తమపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే ఏ ఒక్క టీడీపీ నేత స్పందించలేదని పనిష్మెంట్కు గురైన సీఐ, ఏఎస్ఐ తీవ్రస్థాయిలో ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. కొన్ని మాసాల కిందట రుద్రంపేటలో జంట హత్యలు జరిగాయి. 2 రౌడీ షీటర్లను ప్రత్యర్థులు హతమార్చారు. ఓ టీడీపీ ప్రజాప్రతినిధి సహకారంతోని ఈ హత్యలు జరిగాయని, పోలీసులు కూడా హత్యలు జరిగేలా అనుమానాస్పదంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ ఘటన తర్వాత సీఐ సాయి ప్రసాద్, 2 ఎస్ఐలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యలోనూ పోలీసులు అనుమానాస్పదంగానే వ్యవహరించారు. మంత్రి సునీత ఆగ్రహంతో పోలీసు ఉన్నతాధికారులు వెనక్కి తగ్గి రాప్తాడు ఎస్ఐ, సీఐ బదిలీ ఆపారు. కొన్ని రోజుల తర్వాత తామనుకున్నట్లుగానే ఆ 2 అధికారులను బదిలీ చేశారు. పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యల విషయంలో రాప్తాడులో ఓ న్యాయం, అనంతపురంలో మరో న్యాయమా అంటూ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అప్పట్లో పోలీసు ఉన్నతాధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. తాము ఏమి చేసినా, ఎన్ని తప్పులు చేసినా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు వెనకేసుకొస్తారని అనంతలో కొందరు పోలీసు అధికారులు భావిస్తున్నారు. అందుకే ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. చివరకు ఏ కేసు నమోదు చేయాలి, ఏది ఎఫ్ఐఆర్ కాకూడదో నిర్ణయించే స్థాయికి టీడీపీ నేతలు ఎదిగిపోయారు. అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆలస్యంగానైనా సరే పోలీసు ఉన్నతాధికారులు మేల్కొంటున్నారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇష్టారీతిని వ్యవహరిస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను వీఆర్కు పంపిస్తున్నారు. ఉన్నతాధికారుల చర్యలతో సీఐలు, ఎస్ఐలు బెంబేలెత్తిపోతున్నారు. కేవి శివారెడ్డి, కరెస్పాండెంట్, అనంతపురం.